మన ఇంట్లో చాలా మంది చీరలు ఎక్కువ కొంటూ ఉంటాము. దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటాం కదా. బెస్ట్ ఆప్షన్ గా శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ అయితే కనిపిస్తుంది. ప్రైస్ వేరియేషన్ ఉంటుందా? ప్రైస్ వేరే సారీకి ఒకలాగా ఈ సారీకి ఒకలాగా. చెరీ క్వాలిటీని బట్టి రేట్ ఇస్తాం. ఓకే. కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ఏవైనా చిరిగిపోయినా కూడా పర్వాలేదు, 1000 రూపాయల నుంచి 50,000 కానీ తీసుకుంటారా? చిరిగిపోయినా కూడా పర్వాలేదు. సో చాలా చీరలు తీసుకొచ్చారు కదా, వీటికి ఎంత వచ్చిందమ్మా మీకు ప్రైస్ ఓవరాల్ గా మీరు తెచ్చిన సారీస్ కి? కొన్ని చీరలు అన్ని కలిపి నాకు 30,000 నెట్ ఇచ్చారమ్మా. 30,000 ఎక్స్చేంజ్ ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి, చాలా ఓపిక గా చూపించారు. కలెక్షన్ అంతా ఎలా అనిపించింది? బాగుందండి, రీజనబుల్ రేట్స్ ఇచ్చారా? రేట్స్ ఇచ్చారు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు నేను ఉన్నాను శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ షాప్ దగ్గర. వాట్ ఈస్ స్పెషల్ అంటారా? మన ఇంట్లో చాలా మంది పట్టు చీరలు కానీ చీరలు ఎక్కువ కొంటూ ఉంటాము. బీరువాళ్ళు ఫుల్ అయిపోతూ ఉంటాయి. మరి ఎక్స్చేంజ్ దొరికితే బాగుండు, ఒక అమౌంట్ దీనికి వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ గా శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కంచి, గద్వాల్, జరీ అంచున్న పట్టు చీరలను ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. 1000 నుంచి 25,000 దాకా కూడా పే చేస్తున్నారు. ఒక్కసారి షాప్ ని విజిట్ చేసి మీ చీరల్ని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మరి స్టాక్ ఎలా ఉంది, ఇంకేమైనా కలెక్షన్స్ ఉన్నాయా, ఎంతమంది వస్తున్నారో చూసేద్దాం రండి. సో ఇప్పుడు వీళ్ళేం తీసుకొచ్చారు? వీళ్ళకి ప్యూర్ కంచిపట్టు సారీస్ తీసుకొచ్చారు. అట్లా ప్యూర్ జరీ సారీస్ ఇవి, టిష్యూ సారీస్ ఇవి. ఓకే. ఈ సారీస్ కూడా మేము ఒక 8 నుంచి 15,000 20,000 వరకు తీసుకుంటాం. ఇవి ఇట్లా కూడా ఇవి చెక్ చేసి కూడా మీకు చూపిస్తాం, ప్యూర్ కాపర్ అని కూడా. ఓకే. అంటే మేడం వాళ్ళు కూడా కొన్ని కాపర్ సారీస్ కూడా తీసుకొచ్చారు. ప్యూర్ జరీ అయితే ఇట్లా వైట్ వస్తాయమ్మా. ఓకే. సో మీరు చెక్ చేసి మరి తీసుకుంటారా అయితే? ఇట్లా ప్యూర్ అయితే ఇట్లా వైట్ వస్తుంది, ఓకే. కాపర్ అయితే ఇట్లా రెడ్ షేడ్ వస్తుంది. ప్రైస్ వేరియేషన్ ఉంటుందా? ప్రైస్ వేరే సారీకి ఒకలాగా ఈ సారీకి అవును, ఒకలాగా. ఒక్కో రేటు జరీ క్వాలిటీని బట్టి రేట్ ఇస్తాం. ఓకే. కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ఏవైనా చిరిగిపోయినా కూడా పర్వాలేదు, 1000 రూపాయల నుంచి 50,000 కానీ తీసుకుంటారా? చిరిగిపోయినా కూడా పర్వాలేదు. ఓకే. సో నార్మల్ గా డౌట్ వాళ్ళందరికీ, మా చీరలు ఇస్తున్నాము ఏం చేస్తారు వీటితో అని చెప్పి. అంటే ఈ చీరలు తీసుకొని మళ్ళీ సారీసే నేపిస్తాం అమ్మా. ఆ, మళ్ళీ కాపర్ కొంచెం మిక్స్ చేసి మళ్ళీ సారీసే నేపిస్తాం. ఓకే. ఓకే. ఒకప్పుడు అంటే కాల్చి చేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా ఏం లేదనమాట. మళ్ళీ ఈ థ్రెడ్ సారీస్ కే యూజ్ చేస్తారు. ఇంకా ఉన్నాయి సారీస్ కూడా. ఓకే. ఇవి కూడా చాలా తీసుకొచ్చినట్టున్నారే. ఇట్లా ఉన్నాయి. ఇది కూడా జెరీ ఇది బోర్డర్. కాపర్ అమ్మా, జరీ పాత బెనారస్. వీటికైతే కొన్ని కాపర్ అయితే డబ్బులు ఇవ్వగలం, అంటే అన్నిటికి రావు డబ్బులు, కొన్నిటికి వస్తాయి డబ్బులు. ఓకే. కాపర్ సారీస్ కి కొంతమంది ఏంటంటే కాపర్ మొత్తం డబ్బులు ఇస్తున్నా, అట్లా డబ్బులు ఇవ్వం. ఇది కాపరే. సో ఈ రెండు కాపర్ కదా? ఈ రెండు కాపర్, ఇది జెరీయా? జరీ ఇట్లా వైట్ వచ్చింది జరీ అమ్మ. ఓకే. వైట్ వచ్చింది జరీ. ఇట్లా ఈ మేడం కూడా కొన్ని తీసుకొచ్చారు చూడండి. ఓకే. ఇట్లా వెంకటగిరి కూడా తీసుకుంటాము. వెంకటగిరి కూడా. వెంకటగిరి కూడా తీసుకుంటాము. సో మినిమం గా వెంకటగిరికి అయితే ఎంత ఎక్స్చేంజ్ లో ఎంత నుంచి ప్రైస్? వెంకటగిరి కూడా మీకు 300 నుంచి 2,000 వరకు 3,000 వరకు కూడా తీసుకుంటాము. ఓకే. ఇదిగోండి, ఇది ప్యూర్ జరీ. ఇట్లా చెక్ చేస్తాము, ప్యూర్ జరీ సారీస్ ఏవైనా కూడా తీసుకుంటాము. ఓకే. ఒకవేళ మీరు ఇక్కడ వరకు రాలేకపోయినా, ఒకవేళ ఫోటోస్ చెప్తే మీరు వాట్సాప్ లో మా నెంబర్ ఉంటది 9700565722. ఓకే. ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మేము దానికి పంపిస్తాం. మీరు సారీస్ మీకు అందులో నాకు ఫోటోస్ పంపిస్తే నేను అందులో ఎంత ప్రైస్ ఉంటది, ఎంత ప్రైస్, అవి ఎంత పడతాయి అని చెప్పి. ఎంత రేట్ వస్తుంది ఏందని కూడా అవ్వదు కదా అప్పుడు ఎలాగా? ఫోన్ లో చూస్తే మాకు ఐడియా వస్తుంది మేడం. ఎవరైనా కస్టమర్ కోసం చూసి మేము చెక్ చేయడమే గానీ మాకు సారీ చూస్తే మాకు ఐడియా వస్తుంది. ఇది ఓల్డ్ బెనారస్, సుమారు ఇది 40 ఇయర్స్, 40-45 ఇయర్స్ ఉంటుంది ఈ సారీకి. అట్లా ఇది గద్వాల్. ఇది ఇట్లా ఏవైనా కూడా చిరిగిపోయినా కూడా పర్వాలేదు. ఓకే. ఇందాక చూసాం చాలా కొంచెం మొత్తం ఇలా మొత్తం చిరిగిపోయినట్టుగా. చిరిగినాయమ్మా, చిరిగినా కూడా తీసుకుంటాం, అట్లా ప్రాబ్లమే లేదు. ఓకే. ఈ చీర స్టార్టింగ్ లో కొత్తలో వచ్చినప్పుడు చాలా బాగుండేది. సో మీకు కూడా అనిపిస్తది కదా, అసలు ఇంత పెట్టి కొన్నాము చీరలు, ఏం చేయాలి, ఎవరికైనా ఇవ్వాలన్నా మనసు ఒప్పదు, ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త చీరలు తెచ్చుకుంటే బాగుంటది కదా అని చాలా మందికి అనిపిస్తుంది. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆప్షన్ అన్నమాట. ఇక్కడ ధనలక్ష్మి సిల్క్స్ లో మీరు వచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని కొంత ప్రైజ్ వస్తుంది. అండ్ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడ చీరలు నచ్చితే ఆ ప్రైస్ మినిమైజ్ చేసేసి మిగతా ప్రైస్ పే చేసి కూడా వేరే సారీస్ కూడా తీసుకోవచ్చు. నార్మల్ సిల్క్ కాటన్ చీరలు కూడా తీసుకుంటారు ఇక్కడ. ఇందాక చూసాను చాలా మంది పాత చీరలు కూడా తీసుకొస్తున్నారు కదా, సో దానికి ఎంత ప్రైస్? అది చీర 100 రూపీస్, కాపర్ మిక్సింగ్ ఉంటే 200 రూపీస్ మేడం. ఓకే. వాటికి కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. వాటికైతే మేము మనీ ఇవ్వము, ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఎన్ని చీరలు వస్తాయో అన్ని హండ్రెడ్స్ తో ఇక్కడ ఏదన్నా సపోజ్ ఒక 2000 రూపీస్ సారీ తీసుకున్నారనుకోండి, 1000 రూపాయలు పాతవి, 1000 రూపాయలు క్యాష్.
ఓ అట్లా మీరు సెలెక్ట్ చేసుకునే దాంట్లో 50% క్యాష్ 50% పాతవి. ఓహో అదే జరీ చీరలు అనుకుంటే మీకు అమౌంట్ ఇస్తాము. ఓకే ఓకే. సో ఇట్లనే తీసుకొస్తున్నారా అవి నార్మల్ సిల్క్ శారీస్, కాటన్ శారీస్ లేకపోతే ఇంకేమన్నా? మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే కొంచెం పాతవి తీసుకొస్తూ ఉంటారు కదా, అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? తీసుకుంటాం, అన్ని తీసుకుంటాం. తీసుకుంటారు. అన్ని తీసుకుంటాం. ఓకే. ప్యూర్ జరీ అయితే చిరిగిపోయినా కూడా ప్రాబ్లం లేదు మాకు. నార్మల్ చీరలు అంటే ఎక్స్చేంజ్ ఆఫర్. ఓకే. ఈ ఆఫర్ కూడా వచ్చి దసరా వరకు 10వ తారీఖు వరకు ఇద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ 10 వరకు. నెక్స్ట్ మంత్ 10 వరకు. ఓకే. సెప్టెంబర్ లో ఉన్నాం మనం, అక్టోబర్ 10 వరకు కూడా ఈ ఆఫర్ నడుస్తుంది. అండ్ ఇందాక నేను చూసాను వైజాగ్ నుంచి కూడా ఒకరు వచ్చారు కదా. హైదరాబాద్ కాదండి, హైదరాబాద్ బేస్డ్ వాళ్ళు కాకుండా వైజాగ్ నుంచి వేరే ఊర్ల నుంచి కూడా వస్తున్నారు. పాపం తను ఒక బ్యాగ్లు తీసుకొని వచ్చారు. చూడండి చాలా మంది వచ్చి ఇలా వాళ్ళ పట్టు చీరలు, గద్వాలు గానీ ఏమైనా ఉంటే మేము ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నప్పుడు చిన్న ఇందాక మీరు చూపించారు, ఇది ఏమంటారు ఈ టెస్ట్ ని? ఈ స్టోన్ తో ఇట్లా చెక్ చేసి జరీ అయితే జరీ, లేకపోతే సిల్వర్ కలిస్తే సిల్వర్, దానికి తగ్గ ప్రైజ్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా మీ చీరలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసినా, మీకు అడ్రస్ తెలియకపోయినా కానీ వాళ్ళు గైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, మీరు ఇక్కడ వరకు రాలేము, వాట్సాప్ లో పంపిస్తాము శారీస్ అన్నా కానీ ఆ వాట్సాప్ లో పంపించవచ్చు అంట. మీ శారీస్ ఏంటి అనేది చూసి వాళ్ళు మీకు అది ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేది కూడా డీటెయిల్స్ చెప్తా ఉంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర ఏదైనా చీరలు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే వెంటనే వచ్చేయండి ధనలక్ష్మి సిల్క్ కి. సో రాజలక్ష్మి గారు తీసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా. అంటే ఫస్ట్ నుంచి ఉన్న చీరలు, యూజ్ చేయని చీరలు, అంటే రెగ్యులర్ గా కట్టుకున్న చీరలు అన్ని తీసుకొచ్చారు. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు. సో ఈ ఇక్కడ షాప్ కి వచ్చారు కదా, మా మీకు కాలం చీరలు అయినా కూడా ప్యూర్ జరీవి, ఎక్కడ చిరగలేదు. దీనికైతే 12,000 ఇచ్చింది. దీనికి 12,000 వచ్చిందంట ఈ సారీకి. ఓకే. అంటే ఇది ఎక్కువ యూజ్ చేసినట్టు కూడా లేరు. ఓకే. ఇవన్నీ అప్పటి చీరలు. ఇది ఎంత పడిందండి ఈ సారీకి? ఇది 4,000. ఇది జరీ బోర్డరా? జరీ ఇట్లా. దీనికి ఎంత వచ్చింది? 6,000 వరకు. 6,000 వరకు వచ్చిందంట. ఓకే. ఇది ఒక సారీ. ఇది 4 వరకు. ఇది కూడా జరీ బోర్డర్. జరీ బోర్డర్. ఓకే. సో చాలా చీరలు తీసుకొచ్చారు కదా, వీటికి ఎంత వచ్చిందమ్మా మీకు ప్రైస్ ఓవరాల్ గా మీరు తెచ్చిన సారీస్ కి? ఇంకా కొన్ని చీరలు అన్ని కలిపి నాకు 30,000 నెట్ ఇచ్చారమ్మా. 30,000 నాకు కూడా ఇచ్చేయండి, నేను కూడా షాపింగ్ చేసుకుంటానైతే. సో చాలా మంది నార్మల్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఇవన్నీ ఫేక్లే, అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళు వేరేగా చెప్తారు, మనీ ఇవ్వరు, ఏదో ఎక్స్చేంజ్ అంటూ ఉంటారు కదా. ఇంతకు ముందు షాపింగ్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఇప్పుడు కూడా అక్షరాల 30,000 ఈ చీరలు ప్లస్ ఇంకా పాత చీరలు తెచ్చారు, అవన్నిటికి కలిపి 30,000 ఇస్తున్నారు. మీరే ఇవ్వండి. సో 3 సార్లు రావడం అయింది. సో అది ఈ మేడం ఇప్పుడు మూడోసారి వస్తున్నారా? ఇప్పుడు 30,000 అంటే ఇంతకు ముందు ఎన్ని తీసుకొచ్చారు సారీస్? తీసుకొచ్చి ఇస్తూనే ఉన్నా. చీరలు, డైలీ వేర్ చీరలు అన్ని ఇస్తున్నాము. ఇచ్చి మంచి చీరలు తీసుకెళ్తున్నా. ఓకే. కొత్త చీరలు తీసుకెళ్తున్నా, పాత చీరలు ఇచ్చేసి. అంటే మీరు చీరలు ఇవ్వడానికి వస్తున్నారా, లేకపోతే ఇక్కడ కలెక్షన్ బాగుంది మళ్ళీ ఈ కలెక్షన్ బాగుంది అని వీళ్ళు గుంటూరు నుండి తెస్తారుగా, మంగళగిరి అలాంటివి, అవి నచ్చి కూడా తీసుకుందామని వస్తున్నాం. పాత చీరలు ఎక్కడైనా ఇవ్వచ్చు కానీ అంత నచ్చి వస్తున్నారంటే నిజంగా, అంటే మనం అంటే కొన్ని సారీస్ వెంటనే ఎక్కువగా కొనేసి ఒక 2-3 సార్లు కట్టేసి వదిలేస్తాము. బట్ ఇలా మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మలు ఏం చేస్తారు, ఎక్కువ రోజులు కట్టుకోవాలని చూస్తారు కదా, మరి వాళ్ళకి కూడా నచ్చింది అంటే ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది. శారీస్ కూడా తప్పకుండా విజిట్ చేయండి. అడ్రస్ ఎక్కడుంది, ఎక్కడికి రావాలి, ఇంకొంచెం ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా కూడా మీరు కాల్ చేసి తప్పకుండా వాళ్ళతో మాట్లాడితే మీకు పూర్తిగా గైడెన్స్ అని ఇస్తారు, లొకేషన్ కూడా పంపిస్తారు. అండ్ ఎగ్జాక్ట్ గా ఇది ఎక్కడ లొకేట్ అయిందండి షాప్? ఇది సత్యసాయి నిగమం శ్రీనగర్ కాలనీ. ఓకే. ఇటు మన శ్రీనగర్ సత్యసాయి నిగమం ఆపోజిట్ రోడ్, సాంప్రదాయ శ్రీ షాప్ కొంచెం ముందుకమ్మా. ఇది శివాలయం రోడ్. ఇది శివాలయం రోడ్, ఎల్ఐసి కాలనీ అంటారు, శివాలయం రోడ్ అంటారు, రెండు చెప్తారు మీరు. ఎల్ఐసి కాలనీ లేదా శివాలయం రోడ్. ఒకవేళ మీకు అంత కన్ఫ్యూజ్ అయినా కానీ ఒకసారి కాల్ చేసి వచ్చే హాయ్ అంటే మాకు లొకేషన్ పెడతారు, ఇంకా ఈజీగా రావచ్చు. సో కంచి ధనలక్ష్మి సిల్క్స్ లో షాపింగ్ చేసిన వాళ్ళు, అంటే ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అడుగుదాము. అయ్యమ్మా చెప్పండి, ఎలా అనిపించింది మీకు ఈ షాప్? చాలా బాగుందండి. రేట్స్ కూడా మంచి రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే. చెప్పినట్టు బానే రెస్పెక్ట్ ఇస్తున్నారు, బానే ఉందండి. సో మీరు చాలా తీసుకొచ్చారు, అంటే సంచులకు తీసుకొని వచ్చారు. గద్వాల పట్టు, ఓకే, కంచి పట్టు అవన్నీ తీసుకొచ్చారు. మామూలు కూడా తీసుకొని ఇచ్చిండ్రండి, మంచిగానే ఉంది ఇలా పద్ధతి. సో ఇందాక ఒక 2-3 సంచులకు తీసుకొని వచ్చారనమాట చీరలు. ఎక్స్చేంజ్ ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి. రీజనబుల్ రేట్స్ ఇచ్చారా? రేట్స్ ఇచ్చారు.
ఓకే. చాలా ఓపికగా చూపించారు. చాలా గుడ్, కలెక్షన్ అంతా ఎలా అనిపించింది? బాగుందండి. కలెక్షన్ కూడా బాగుంది. మీరు ఫస్ట్ నుంచి అంటే మీ పెళ్లి పట్టు చీరలు అవన్నీ తీసుకొని వచ్చారా? అవునండి, సో అన్ని ఎక్స్చేంజా మొత్తం? ఇవా ఇప్పుడు ఏం బ్యాగ్స్ మొత్తం లేవు, ఎక్స్చేంజ్. ఒకటే ఉంది. ఇది ఏం ఒకటే బ్యాగ్. తీసుకున్నారు? సారీస్? సారీస్ ఇవి తీసుకున్నాం. ఇది ఎక్స్చేంజా? ఎక్స్చేంజ్ లో ఇది ఎక్స్చేంజ్ తోటి. ఓకే. ఇదే మా మదర్వి కూడా తెచ్చాము, ఇది మా మదర్ తీసుకున్నాము. ఓకే. ఒక చీర కొన్నారు, ఒక చీర ఎక్స్చేంజ్ లో ఇంకొక చీర తీసుకున్నారు. ఇక్కడ అంటే పాత చీరలు తినడానికి ఇచ్చాము. ఓకే. అన్ని ఎప్పటివో చాలా ఓల్డ్ ఇవి, ఓకే. అవి ఇచ్చేసి ఇవి తీసుకున్నాం. సో సాటిస్ఫైడా మీరు ఓకే, షాప్ తో? ఓకేనా? ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.